వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సముద్రాల్లో ఎన్నో సాహస యాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల మేరకు సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. గత నెల 29వ తేదీన ప్రారంభమైన సాహసయాత్ర 6 రోజుల పాటు సాగింది. 5 పదుల వయసులో స్విమ్మింగ్ మీద ఉన్న మక్కువతో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజెప్పారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్ట్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్యామలకు స్వాగతం పలికేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, సీపోర్ట్స్ సీఈఓ మెర్ల మురళీధర్, కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పెద్దిరెడ్డి సతీష్, రాజు, లీగల్ అడ్వైజర్ మంగా వెంకట శివరామకృష్ణులు హాజరయ్యారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కడప నగరం రవీంద్రనగర్లో వేసిన హజరత్ సయ్యద్ షా గౌస్ అహ్మద్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పుణ్యఫలాలు, గురువుల ఆశీస్సులు పొందాలని దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాస్ బాషా ఖాద్రీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలుత నగర ప్రముఖులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇస్లాం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న మాసం అత్యంత పవిత్రమైందని తెలియజేశారు. ఈ మాసంలో రానున్న రంజాన్ మాసాన్ని గురించి గుర్తు చేస్తుందని అన్నారు. ఈ ఉత్సవాలు 15వ తేదీ నుంచి అత్యంత ఘనంగా జరగనున్నాయని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని కోరారు. रहमतुल्लाहि व बरकातहू। मैं सैयद शाह इलियास बाशा खादरी सज्जादा नशीन आस्काना हजरत सैयद शाह खादर खय्यूम बकाए गौस अहमद खादरी रहमतुल्लाह अलैह रविंद्र नगर कड़पा से सबसे पहले रज्जबुल मुरज्जब की मुबारकबाद पेश करता हूँ। मैं इसी माह में शब मेराज यानी लैलतुल असरा और हजरत ख्वाजा गरीब नवाज अताए रसूल की छठी मुबारक है और इस माह को रमजान की आमद का महीना कहा जाता है। तो हमारे हजरत गौस अहमद साहब क़िबला दादा हजरत का संदल 15 तारीख को और उर्स शरीफ 16 तारीख जनवरी को और 17 तारीख को तहलील के फातिहा रहेंगे। इन तमाम महफिल में आप तमाम शरीक होकर सवाब दायन हासिल करें और खिदमत का मौका फराहम करें। నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారని, తీరంలో భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచుతున్నామని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడ సూర్యారావుపేట వద్ద సముద్రంలో ప్రమాదాల నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సంక్రాంతి సెలవులయ్యే వరకు 14 మంది భద్రతా సిబ్బంది చర్యల్లో పాల్గొంటారని సీఐ తెలియజేశారు. ఏదైతే ఈ జనవరి నెల ఉందో సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ కి, కాలేజెస్ కి సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దయచేసి వాళ్ళ చెయ్యి విడిచిపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఈ కాలేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీల్లో కూడా ఈ రోజు పేపర్లో రావడం జరిగింది. జనవరి 1వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్. కాలేజీలో పిల్లలకు కూడా రేపొద్దున సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా ఆ కాలేజెస్ లో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్క చోట కూడా పేపర్లో చదివే న్యూస్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా ఈ సముద్రం ఏదైతే ఉందో
ఇప్పుడు మన కంటికి బాగానే కనబడుతుంది, కానీ సడన్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క కెరటం వస్తుంది, అది గజేతగాళ్ళని కూడా లోపలికి లాగేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు బయట నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ విషయాలు వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ పటిష్టం చేస్తాం జరుగుతుంది. లాండ్ ఆర్డర్ తోటి ప్లస్ మా మెరైన్ ఇద్దరం కలిపి కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ బందోబస్తు కూడా పటిష్టం చేయడం జరుగుతుంది. సేమ్ టైం ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. చాలా వరకు కూడా ఈ అవగాహన ఎప్పుడైతే తీసుకొచ్చామో ఇటువంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్ తగ్గించగలుగుతాం. జేఎన్టీయూకే ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థుల సౌకర్యార్థం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఫ్రీబుల్ ద బుక్ బఫే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవగా గౌరవ అతిథులుగా ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు హాజరయ్యారు. ప్రపంచ నాయకులంతా గొప్ప పాఠకులని, ప్రస్తుత తరుణంలో యువత సోషల్ మీడియాకు అలవాటు పడి పుస్తక పఠనాన్ని విస్మరిస్తున్నారని తెలియజేశారు. Readers are great readers అంటారు. I was raised completely by books అన్నాడు ఇలాన్ మస్క్. బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ అప్పటికీ మానవ మస్తకాల్ని శాసించేవి పుస్తకాలే నా ప్రాణ స్నేహితులు అన్నాడు ధర్మరాజు మహాభారతంలో. అయితే ఇవాళ మనం ఆ బుక్స్ని కొంచెం విస్మరించడం జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. ఫేస్బుక్ వాటి వ్యామోహాల్లో పడి దాన్ని మరిచిపోయేలాగా జనాలు మళ్ళీ పుస్తకాల వైపు రావాలని ఈ ఫ్రీ బుక్ అనే కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చాం. బుల్ అన్నా బైబిల్ అన్నా డిక్షనరీ మీనింగ్ బుక్ కాబట్టి ఇది బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీనికి ఫ్రీ బుల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మా స్టూడెంట్సే సజెస్ట్ చేశారు. దీనికి బుక్ బఫే అనే క్యాప్షన్తో ఇది చేసాం. దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే మనకి చాలామంది కాంప్లిమెంట్ కాపీస్, తర్వాత వాళ్ళకి ఓల్డ్ బుక్స్, టీచర్లు అందరూ కూడా బోల్డ్ బుక్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ మేము ఇక్కడ లైబ్రరీలో పెడతాం. ప్రతిరోజు స్టూడెంట్స్ వాటిని చూసి చదువుకుని మళ్ళీ అక్కడే రిటర్న్ చేసేయాలి. కానీ సాటర్డే మటుకు 2 hours టైంలో స్టూడెంట్ తనకు కావలసిన ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని అతను పొసెస్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఆ టైప్ ఆఫ్ ఇది ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి సాటర్డే జరిగినట్టుగానే ఇవాళ కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 300 బుక్స్ దాకా ఇక్కడ ఇవాళ డిస్ప్లే చేసాం. గుడ్ టీచర్ ఇది ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎ క్లాస్ అన్నారు కాబట్టి టీచర్స్ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు, వాళ్ళు డొనేట్ చేయొచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. సో ఆ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాం. ఇవాళ బిగినింగ్లో స్టార్ట్ చేసాం కాబట్టి ఏమో చిన్న ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ ఐఎమ్ షూర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు చాలా ఒక నోబుల్ యాక్టివిటీగా ఇది మొత్తం దేశం అంతా ప్రాగుతుందని నా యొక్క అపార నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఒంగుటూరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి, అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కాకినాడ సముద్ర తీరానికి పెరుగుతున్న పర్యాటకులు, భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచామన్న కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ రామ్మోహన్ రెడ్డి. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 4 అరెస్ట్, నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు. జేఎన్టీయూకే ప్రాంగణంలో పుస్తకశాల ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.